మల్టీ కరెన్సీ. ఓకే, ఫారిన్ కరెన్సీ. టాలీ ప్రైమ్ 6.0లో ఫారిన్ కరెన్సీ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు డొమెస్టిక్ అంటే ఏంటిమా? డొమెస్టిక్ అంటే ఏంటి? డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? చెప్పండి. Domestic transaction is in the country, sir. International transaction is other countries, like foreign countries. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియా. విత్ ఇన్ ద ఇండియాలోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద ఇండియాలోనే సేల్ చేస్తే దాన్ని డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఒకవేళ వేరే దేశాలతో పర్చేజ్ చేసి వేరే దేశాలతో మనం సేల్ చేస్తే వాటిని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇప్పుడు బిజినెస్ పెట్టిన తర్వాత విత్ ఇన్ ద ఇండియాలోనే బిజినెస్ అనేది ఉండదుగా, అదర్ కంట్రీస్తో కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మన ఇండియన్ రూపీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. మనం కూడా కరెన్సీ చేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మన యొక్క మల్టీ కరెన్సీలో ఏ విధంగా ఏ దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, వాళ్ళ యొక్క డాలర్స్ ఉన్నాయా, దినార్స్ ఉన్నాయా, దిర్హమ్స్ ఉన్నాయా, వాళ్ళ రేటు ప్రకారంగా మన వాల్యూతో వాళ్ళకు ట్రాన్సాక్షన్ పాస్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్ ఈ 3 దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంది. సో ఆస్ట్రేలియా సింబల్ వచ్చేసి డాలర్. ఒక డాలర్కి 54.90 పైసా మనది. దినార్ కువైట్ డిఎన్ 267.59 పైసా. దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. కరెన్సీస్ ని క్రియేషన్ చేసుకొని వాటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఇచ్చేసి పర్చేజ్ అండ్ సేల్స్ ని మనం చేయాల్సి వస్తుంది. ఫైనల్ గా మనము డాలర్ వైజ్, దినార్ వైజ్, దిర్హమ్స్ వైజ్ మనము కరెన్సీని చూడొచ్చు. ఎలా అనేది వాల్యూ ప్రైమ్ 6.0లో చూద్దాం. క్రియేట్ కంపెనీ, ఇంటర్నేషనల్, కంట్రోల్ ఏ, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి, రిమైనింగ్ నో పెట్టండి. క్రియేట్ లెక్ వెళ్ళండి, లెడ్జెస్ లెక్ వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్ అకౌంట్స్, తర్వాత ఆస్ట్రేలియా, కంప్యూటర్ న్యూస్, క్రియేటర్స్. మీరు చూడండి, ఇండియా కాదు కదా, ఆస్ట్రేలియా తీసుకోవాలి. బట్ అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి సో ప్రస్తుతానికి ఇండియానే తీసుకుంటున్నాను. బట్ రియల్ టైంలో మాత్రం కంపల్సరీగా ఏ కంట్రీ ఉంటుందో, ఏ స్టేట్ ఉంటుందో అదే మీరు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కువైట్. సన్రీ సెక్టార్స్. ఇక్కడ కూడా మీరు ఇండియా కాకుండా కువైట్ అని తీసుకోవాలి. దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, డెప్టర్స్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇక్కడ చూడండి కరెన్సీ షిఫ్ట్ పట్టుకొని డాలర్. నెక్స్ట్ బిఎన్ అంటే దినార్. తర్వాత డిహెచ్ఎస్ దిర్హమ్స్. ఈ విధంగా మీరు సింబల్స్ ని క్రియేషన్ చేయాలి.
ఎప్పుడైతే ఈ సింబల్స్ మీరు క్రియేషన్ చేస్తారో బయటికి అప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. ముందు రాదు, క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. ఇక్కడ మీరు అమౌంట్ ఇవ్వాలి 54.90 పైసా. సో డిహెచ్ఎస్ అంటే 22.31 పైసా. సో దినార్ అంటే 267.59 పైసా. కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, సేవ్. తర్వాత యూనిట్స్ ఏమున్నాయి, నెంబర్స్. పెట్టాం. ఓకే, ఐటమ్ దగ్గర హెచ్పి ల్యాప్టాప్. సేవ్. వోచర్స్, రిసిప్ట్. డేట్లో మారుస్తారో మార్చుకోండి, లేదంటే అవసరం లేదు. 1/4 రియల్ టైంలో అవసరం. క్యాపిటల్ ఎంత అండి, 75 lakhs. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ కాంట్రా, డేట్ 2/4, క్యాష్ డిపాజిట్ 5 lakhs. డిపాజిట్ విత్డ్రా, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, డేట్ 2/4, ఆస్ట్రేలియా. కంట్రోల్ ఏ, ఎంటర్. హెచ్పి ల్యాప్టాప్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, క్వాంటిటీ 40 నా 80 నెంబర్స్. సింబల్ ఇవ్వాలమ్మా, డాలర్. షిఫ్ట్ పట్టుకొని డాలర్ ఇవ్వండి. 648,000. సో రేట్ ఇన్ ఫారెక్స్ 600, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54.90, 32,940. చూడండి, $600కి 54.90తో ఇంటూ చేస్తే 32 వచ్చేస్తుంది మనకి. ఓకే, 32,940. అదే 48,000కి మళ్ళీ కింద 54.90తో చేస్తే 26,35,200 వస్తుంది 80 నెంబర్స్కి. నెక్స్ట్ సేల్స్, డేట్ మార్చండి 1/5, వైట్. హెచ్పి, టిఎన్ 267.59, 8,000. నెక్స్ట్ దుబాయ్, దుబాయ్ 16. హెచ్పి ల్యాప్టాప్ 40, డిహెచ్ఎస్ 250. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చెక్ పేమెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకి డేట్ 26, $25,000. ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్, డేట్ 1/7, వైట్. డిఎన్ 4,000, ఐసిఐసిఐ బ్యాంక్. మళ్ళీ 27, డిహెచ్ఎస్. డిహెచ్ఎస్ 5,000. తర్వాత పేమెంట్ 1/8, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 34,000.
సో తర్వాత మళ్ళీ పేమెంట్ 28 బ్యాంక్ చార్జెస్ ఆల్ట్ సి $10,000 సేవ్ ఇలా ఎస్కేప్ ఏ బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసామంటే మన డేట్లన్నీ ఆటోమేటిక్గా కనబడతాయి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండర్ నెట్ ప్రాఫిట్ 9,13,832 స్టాక్ సమ్మరీ F12 సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ పర్చేస్ సేల్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎస్కేప్ dashboard display more reports trial balance on books cash and bank balance purchase register sales register payment register contra సో ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళండి ఆల్ట్ F అనివ్వండి మన డిఫరెన్స్ చూడాలి అమౌంట్స్ ఆల్ట్ సి ఫర్ క్యాట్ సింబల్ వైజ్ గా మన అమౌంట్ చూడొచ్చు చూడండి $59,446 అయితే 32,63,000 మన ఇండియా అమౌంట్ అవుతుంది అటు సి రెండు దేశాల అమౌంట్స్ అటు సి మూడు దేశాల అమౌంట్స్ సో డాలర్ కువైట్ దుబాయ్ ఆస్ట్రేలియా ఇండియా అన్ని కలిపితే మనకు చూడండి ఏ దేశంలో ఎంతెంత అమౌంట్కి ఎంతెంత ఇండియా అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది సో దీన్నే మల్టీ కరెన్సీ లైక్ ఫారెన్ కరెన్సీ అంటాం మల్టీ కరెన్సీ ఆర్ ఫారెన్ కరెన్సీ ఓకే ఒకవేళ మీరు ఎక్కడైనా ఫారెన్ కంట్రీలో జాబ్కి వెళ్ళినా ఒకవేళ లోకల్గా ఉండి ఇండియా అమౌంట్ అవి మార్చుతున్నా ఇక్కడ టాలీ ఉపయోగిస్తే ఈ విధంగా టాలీని మీరు మెయింటైన్ చేయాలి ఫారెన్ కరెన్సీ సంబంధించింది ఓకే గైస్ క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయని దీంట్లో ఎనీవా క్లియర్ గైస్ సో టుమారోతో మనకి నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఓకే ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో నుంచి ఇంకా జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం ఓకే ఇప్పుడు వరకు జరిగింటని కూడా జనరల్ ప్రాబ్లమ్స్ వితౌట్ జిఎస్టీ ఓకేనా క్లియర్ గైస్ ఎనీ డౌట్స్ మా గుడ్ మార్నింగ్ గైస్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సో టుడే పేరోల్ లోకి ఎంటర్ అవుతున్నాం అంటే పేరోల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేరోల్ పేరోల్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా ఎనీవన్ పేరోల్ అంటే ఏంటి పేరోల్ ని ఎందుకు యూజ్ చేస్తాం సాలరీస్ ప్రాసెస్ చేయడం సాలరీస్ మెయింటైన్ చేయడానికి పేరోల్ యూజ్ చేస్తాం ఇప్పుడు ఒక కంపెనీలో మనం పని చేస్తున్నాము అంటే కంపెనీ వాళ్ళు మనకు సాలరీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు పే స్లిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీరు వర్క్ చేసే ప్లేస్ లో సో ఎంప్లాయీస్ యొక్క సాలరీస్ ని టాలీలో మెయింటైన్ చేస్తే వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఇప్పుడు బేసిక్ సాలరీ ఒకటి ఉంటుంది ఆ బేసిక్ సాలరీకి హౌస్ రెంట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ డియర్నెస్ అలవెన్స్ ఇవన్నీ 1%, 2%, 3% అలా యాడ్ చేస్తే నీ యొక్క బేసిక్ సాలరీ 20,000 ఉందనుకోండి దానికి హౌస్ రెంట్ అలవెన్స్ ఒక 2%, కన్వెన్స్ ట్రావెలింగ్ ఒకటే ఒక 2%,
మెడికల్ అలవెన్స్ ఒక 3%, డిఎన్ఎల్ఎస్ అలవెన్స్ ఒక 2%. ఈ 20,000కి ఈ పర్సెంటేజ్లన్నీ యాడ్ చేస్తే నీ సాలరీ 30,000 అవుతుంది, గ్రాస్ సాలరీ. ఆ గ్రాస్ సాలరీ మీద పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అవి ఒక 2%, ఒక 2% కట్ అవుతే బై హ్యాండ్కి నెట్ సాలరీ 25,000 వస్తుంది. ఈ ప్రాసెస్ ఎలా అనేది టుడే పేరోల్లో మనం టాలీ 6.0లో డిస్కస్ చేస్తాం. సో వీటన్నిటికీ పే హెడ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ట్యాక్సెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, ఈ యూనిట్స్ ఎలా క్రియేట్ చేయాలి, టైమింగ్స్ అన్నీ చూద్దాం. చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, 1-2 సార్లు వీడియో చూడాలి. సో పేజ్ నెంబర్ 109, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కామన్గా, సేల్స్, అడ్మినిస్ట్రేషన్, R&D, ఓకే, ఫైనాన్స్. మిగతావన్నీ మనకు నో నీడ్. మెయింటైన్ అకౌంట్స్, మెయింటైన్ పేరోల్, మేనేబుల్ పేరోల్ స్ట్రక్చర్, అదర్స్. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, అదర్స్ అయితే అదర్స్. ప్రతి కంపెనీలో కూడా కంపెనీ కోడ్లు ఉంటాయమ్మా. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఉంటారు. ఇప్పుడు టాటా అనేది ఒక కంపెనీ, దాంట్లో గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఓకే, టాటా టెలికామ్, టాటా సాల్ట్, టాటా మోటార్స్, టాటా స్టీల్స్ అలా. ఓకే, క్రియేట్ ఎంప్లాయీ గ్రూప్. సో ఫస్ట్ కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి, సేల్స్, ఫైనాన్స్, ఇవి డిపార్ట్మెంట్స్. స్కిల్ తర్వాత ఎంప్లాయీ. సో ఇవన్నీ ఫీచర్స్ మీకు కనిపించవు, F2లో నోలో ఉంటాయి. ఇలా అవన్నీ బయటికి రావాలంటే F2లోకి వెళ్ళి ఎస్ పెట్టాలి, అప్పుడు బయటకు వస్తాయి. పేజెస్ బాగా తిప్పాలి. ఎంప్లాయీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడ రోహిత్, ప్రీతి, శర్మ, రమేష్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, R&D, సేల్స్, ఫైనాన్స్. వాళ్ళ డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా ఉంది. ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చి ఉంటారు, దాన్ని బట్టి మిగతా రియల్ టైంలో చేసుకోవాలి. ఇక్కడ ఉంటాయి డిపార్ట్మెంట్స్. అడ్మినిస్ట్రేటర్, ఎంప్లాయీ నెంబర్ 4961, మేనేజర్, బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి, ఏదైనా డూప్లికేట్. బ్యాంక్ డీటెయిల్స్, ఎఫ్ఎస్ కోడ్,
రియల్ టైంలో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, యూఏఎన్ నెంబర్, పిఎఫ్ నెంబర్ ఇవన్నీ మీకు రియల్ టైంలో ఏవైతే ఉంటాయో మీ కాంట్రాక్ట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చుకోవాలి. కంట్రోల్ ఏ సేవ్. ఇలా మీరు రియల్ టైంలో డీటెయిల్స్ అనేది ఒక ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అవుతే టాలీలో మెయింటైన్ చేస్తే డేటా ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, శర్మ, సేల్స్, రమేష్, ఫైనాన్స్. ఇలా ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యూనిట్స్. సో ఎవరు అవర్స్ లో పనిచేస్తున్నారు, ఎవరు మినిట్స్ లో పనిచేస్తున్నారు. ప్లస్ అవర్, ఎంఐఎన్ఎస్, మినిట్స్. కాంపౌండ్ అవర్స్ ఆఫ్ 60 minutes. అటెండెన్స్, ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు, ప్రజెంటా, ఆబ్సెంటా, ఓవర్ టైం. అటెండెన్స్, లీవ్ విత్ పే, అబ్సెంట్, లీవ్ వితౌట్ పే, ఓవర్ టైం. ప్రొడక్షన్ అవర్స్ ఆఫ్ 60 minutes. తర్వాత పే హెడ్స్, సో పే, బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వీనియన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్. ఫోటోస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాం. బేసిక్ పే ఇది ఎంప్లాయీకి ఎర్నింగ్, కంపెనీకి. సో 1 year వరకు శాలరీస్ పెంచారు కాబట్టి ఫిక్స్డ్, కంపెనీకి ఇది ఎక్స్పెన్స్. ఏ క్యాలిక్యులేషన్ టైప్ మీద ఇస్తారు, ఆన్ అటెండెన్స్ మీద ఇస్తారు. ప్రజెంట్ డేస్ ఎన్ని రోజులు వచ్చారు, నైట్ డ్యూటీసా, డే డ్యూటీసా, ఒక మంత్స్ వీజా, వీక్ వీజా, మంత్స్ వైజ్. సో ఈ క్యాలెండర్ ఇయర్ ఇండియా ఫైనాన్స్ రేట్ ఫాలో అవుతున్నారా, వేరే ఫైనాన్స్ రేట్ ఫాలో అవుతున్నారా, ప్రజెంట్ నెలకి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులకి ఇస్తున్నారా, 26 days. తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్, క్లాస్ కంప్లీటెడ్ వాళ్ళు. తర్వాత కన్వేయన్స్, ఫ్లాట్ రేట్. ఎందుకంటే పనిచేసే వాళ్ళందరికీ ఒకే పర్సంటేజ్ ఉండవు. మేనేజర్కి ఒకలా ఉంటాయి, ఎంప్లాయీస్కి ఒకలా ఉంటాయి, ఒకే పర్సంటేజ్ అన్ని మారుతూ ఉంటాయి. ఓవర్ టైం ఆన్ ప్రొడక్షన్. యాజ్ యూజర్ డిఫరెంట్. సో బేసిక్ శాలరీకి ఇవన్నీ యాడ్ చేస్తే నెక్స్ట్ పిఎఫ్, ఈఎస్ఐ, సోషల్ ట్యాక్స్. ఎంప్లాయీ స్టాచ్యూటరీ డిడక్షన్స్, ఎంప్లాయీ
PF, current liabilities, unspecified formula. 2500 నీ శాలరీ అయితే పర్సెంటేజ్ ప్రకారంగా 12%, వాల్యూ 780. నెక్స్ట్ ESI, 1.75%. Employee statutory deductions, employee state insurance, current liabilities, unspecified formula, basic pay, house rental allowance, conveyance, overtime. Next, professional tax. Current earning totals. ఈ శాలరీ 5,000 అయితే వాల్యూ 0. 5 నుంచి 8,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 60. 8 నుంచి 10 మధ్యలో ఉంటే 1,000 నుంచి 1,500 అయితే 15,000 అయితే వాల్యూ 150. అదే మించి పైన ఎంత ఉన్నా కూడా వాల్యూ వచ్చేసి 200. ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్. తర్వాత గ్రాడ్యుటీ. ఏ కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేస్తే నీకు 15 రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు. 60 months అంటే 5 years. అంతకు మించి ఎక్కువ ఉంటే 15 days టైం. 120 months అంటే 10 years. తర్వాత సాలరీస్ డిఫైన్ చేయాలి. ఎస్కేప్, ఆల్టర్, డిఫైన్ సాలరీ. ఆల్రెడీ సేల్స్ ప్రైమరీ స్టార్టింగ్ డిపార్ట్మెంట్ చేసిండే కదా, అవి వీడికి వచ్చిండే. ఒకటి ప్రైమరీ తీసుకొని సెటప్ చేసుకోవాలి. ఆర్డర్ని సెటప్ చేసుకోవాలి. దీన్ని అన్నిటికీ కాపీ చేయాలి. రోహిత్ రాయ్, కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. ఓకే, రోహిత్ రాయ్ శాలరీ ఎంత ఉంది ఇక్కడ? 7,000 ఉంది. కన్వెయన్స్ ఎంత ఉంది? 500 ఉంది. తర్వాత 40. కంట్రోల్ ఏ సేవ్. రిమైనింగ్ వాళ్ళకి రితిక్. బేసిక్ పే 12,000. పర్సనల్ హౌస్ రెంట్ అలవెన్స్ దగ్గర వెళ్ళలేదు. F12 వెళ్ళి వేసి పెట్టాలి. 40%. తర్వాత శర్మ 2,000, 20,000, 3%, 2,500. తర్వాత రమేష్ 18,000, 20%, 1,150. తర్వాత వోచర్స్ లోకి రావాలి.
అటెండెన్స్ వేయాలి. వోచర్స్, అదర్ వోచర్స్, అటెండెన్స్, డేట్ 31/5, 5th month తీసుకుంటాను. ఆటోఫిల్, ప్రజెంట్ డేస్. ప్రీతి 18 days వచ్చింది. రమేష్ 22 days. రోహిత్ రాయ్ 26 days. శర్మ 20 days. మళ్ళీ ఆటోఫిల్, ఓవర్ టైం, రోహిత్ రాయ్ 720 minutes. శర్మ 60 minutes. అటెండెన్స్ ఇలా వేయాలి. తర్వాత వేరియబుల్ పే, కంట్రోల్ F4, కంట్రోల్ F4, F2 డేట్ 21/3, 21/5, 21/3 55. తర్వాత ఆటోఫిల్, సాలరీ చూడండి 62,906 సేవ్ చేయండి. మళ్ళీ పేజాప్ ఇవ్వండి. ఇక్కడ ఎంత రావాలి? 65,406 రావాలి. సో దానికి వేరియబుల్ పే ఇవ్వాలి. ఉంది రోహిత్ రాయ్కి శర్మ. డెబిట్ చేయాలి. చూడండి 65,406 సేవ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ F5 పేమెంట్, ఆటోఫిల్, ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్. ఎవరెవరికి ఎంత కట్టింది? 700 టోటల్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. వెళ్ళి పే స్లిప్ చూడండి. ఇలా ఉంటాయి మీ పే స్లిప్స్. టాలీ ప్రైమ్ 6.0లో 26 days వచ్చాడు, 12 hours ఎక్స్ట్రా చేస్తాడు. టోటల్ గ్రాస్ సాలరీ 12,280. కటింగ్స్ వెళ్తే 11,350. చర్మం 31,500. కటింగ్స్ పోతే 30,520. వీటి పే స్లిప్స్ అంటాం. R&D 16,800. కటింగ్స్ పోతే 15,820. ఇలా. సో ఈ విధంగా పేరోల్లో ఎంప్లాయీస్ సాలరీస్ ని ఇలా డిఫైన్ చేస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? వీడియోని 1-2 సార్లు చూడాలి. చాలా టఫ్ గానే ఉంటుంది కొంచెం. ఓకే. సో లాస్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం గైస్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి. టాలీ ప్రైమ్ 6.0లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి. ఇన్వెంటరీ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్, పర్చేజ్ అంటే ఇన్వర్డ్స్, సేల్స్ అంటే అవుట్వర్డ్స్. సో పర్చేజ్ చేసిన దాన్ని సేల్ చేయంగా మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని ఎలా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేసాం. సర్వీస్ కి ఇన్వెంటరీకి డిఫరెన్స్ ఏంటంటే, సర్వీస్ లో ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది, ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాం. సో ఇక్కడ పర్చేజ్, సేల్స్, ఇన్వాయిస్ ఫార్మాట్లు మారుతాయి. మామూలుగా సర్వీస్ లో ఉన్నప్పుడు డెబిట్ క్రెడిట్ వస్తుంది, ఇన్వెంటరీలోకి వచ్చిన తర్వాత క్వాంటిటీ, రేట్, అమౌంట్ వస్తుంది, సేల్స్ లో కానీ పర్చేజ్ లో కానీ. ఓకే, ఈ రోజు వచ్చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్.
ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్‌తో స్టార్ట్ అయ్యి 31 ఎండ్ అవుతది. లాస్ట్ ఇయర్‌లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్‌గా మారుతుంది. సో దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటారు. మనకిక్కడ 1,88,600 ఉంది. లయబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్ ఉన్నాయి. అంటే ఆ బాక్స్‌ని మనం ఏమంటాం బ్యాలెన్స్ షీట్ అంటారు. ఆ బాక్స్‌లో ఉన్న అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని, ఆ అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. డన్. చూడండి. టాలీ ప్రైమ్ 6.0 ఓపెన్ చేయండి. బీటా వర్షన్ నేను గ్రూప్‌లో వేస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. ఇంకా పూర్తిగా రిలీజ్ అవ్వలేదు. క్రియేట్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. చూడండి ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ యెస్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఈ 2 ఆప్షన్స్ కూడా యెస్‌లో ఉండాలి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్‌లో యెస్‌లో ఉండాలి. ఇక రిమైనింగ్ అవసరం లేదు. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే. సో ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్దాం. లెడ్జర్స్‌లోకి వెళ్దాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఐటెమ్స్‌లో గాని, లెడ్జర్స్‌లో గాని ఎలా ఎంటర్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్. అమౌంట్ ఎంతండి? 1,00,000 కింద చూడండి. ఇక డెబిటా, క్రెడిటా అనేది ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సాఫ్ట్‌వేరే డిఫాల్ట్‌గా తీసుకుంటది. ట్వంటీ థౌసండ్. క్లోజ్ అన్లైక్ ఎంట్రీ. నెక్స్ట్ పర్చేస్. ఫిక్స్డ్ అసెట్స్. సన్డే డెబ్టార్స్. తర్వాత ఎస్‌బీఐ బ్యాంక్. 20,000. ఓకే. క్యాష్ ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఉంటది కదా! అక్కడ వెళ్లి అమౌంట్ ఇవ్వాలి. ఎస్‌కేప్. నెక్స్ట్ ఐటెమ్స్‌లోకి వెళ్ళండి. ఇన్వాయిస్. మెంబర్స్. స్టాక్ ఐటమ్. సో ఇక్కడ గ్రైండర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. క్వాంటిటీ 2, రేట్ 2,000. ఫిక్సెస్. 1,500. సీలింగ్ ఫ్యాన్.
టేబుల్ ఫ్యాన్. ఓకే, ఎస్కే ఆ అమౌంట్ మ్యాచ్ చేయాలి. ఆల్టర్, లెడ్జర్, క్యాష్. అమౌంట్ ఎంత? 80,000 చేయాలి. ఎస్కే ఎస్కే. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వెళ్ళి చూడండి. 1,88,600 వచ్చింది. ఓకే, లయబిలిటీస్ అండ్ అసెట్స్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనాలి, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అని అనకూడదు బ్యాలెన్స్ షీట్ ని. అంటే ఇక్కడ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయడం. ఓకే, అది కాన్సెప్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ అయితే మీరు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అనొచ్చు, కానీ దీని అనకూడదు. ఓకే, సో పర్చేజ్లోకి వెళ్ళండి, డేట్ మార్చండి. 1/5 ఇయర్ అవసరం లేదు, మంత్ డేట్ ఇవ్వండి చాలు. సో ఇక్కడ వచ్చేసి ప్రకాష్. ఇప్పుడు ఏవైతే లెడ్జెస్ మనం క్రియేషన్ చేయలేదో ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలి? ఆల్ టు సి, సి ఫర్ క్యాట్, లేదంటే క్రియేట్. పర్చేజ్, సీలింగ్ ఫ్యాన్, క్వాంటిటీ 50. రేట్ ఆటోమేటిక్ అదే పడుతుంది. ఎందుకు పడుతుంది చెప్పండి చూద్దాం. రేట్ ఎందుకు పడుతుందా మనం ఇవ్వకముందే? చెప్పండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ రేట్ అదే తీసేసుకుంటుంది. ఓకే, 2,65,000కి మన బిజినెస్ ప్రకాష్ దగ్గర నుంచి మనకు సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సర్స్, గ్రైండర్స్ పర్చేజ్ చేసింది 200 క్వాంటిటీ. మళ్ళీ సేమ్ ఐటమ్సే 2,500 రమేష్. సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సర్స్, గ్రైండర్స్. సేమ్ ఇక్కడ చూడండి, పర్చేస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ 50 నెంబర్స్ అని క్రెడిట్. సేమ్ పైన ఏవైతే ఐటమ్స్ ఇచ్చిండో అవే ఐటమ్స్ ఇవ్వండి. ఓకే, తర్వాత నెక్స్ట్ సేల్స్ F8 రేట్ తీసుకోండి 16. సో రామన్కు ఇప్పుడు సేల్స్ లెడ్జర్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్ సేల్స్ అకౌంట్స్. ఆ బ్యాలెన్స్ షీట్ ఉండే వాల్యూస్ మాత్రం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి, రిమైనింగ్ ఇవ్వకూడదు. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. 2,45,000కి మన బిజినెస్ సేల్ చేసింది. ఎవరికి? రామన్కోకి. సో తర్వాత ట్యాక్స్ 4% వేశారు. సో ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్, అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి, ఇది లెడ్జర్ స్పేస్. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేయాలి, ఆల్ట్ సి, ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్. ఇక్కడ 4% ఇవ్వాలి. అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి, పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. సో 2,45,000కి 4% ట్యాక్స్ ఎంత పడింది? 9,800 పడింది. ఈ రెండు కలిపితే లాస్ట్ లో 2,54,800 అవుతుంది. తర్వాత మళ్ళీ 26. సో రవి అనుకో సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్,
Vendors tax 4%. Yeah. ఓకే. ఇద్దరికి సేమ్ వాల్యూ. ప్రీవియస్ కూడా 2,54,800, ఇప్పుడు కూడా 2,54,800. ఓకే. సేమ్ ఇలా. ఓకే. నెక్స్ట్ మళ్ళీ డేట్ మార్చండి 31/7. క్యాష్ తీసుకోండి. క్యాష్ సీలింగ్ ఫ్యాన్ 25, టేబుల్ ఫ్యాన్ 25, ఎక్సెస్ 25, స్టాండర్డ్స్ 25. సో గుర్తుపెట్టుకోండి, పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ కి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ కి ఎక్స్పెన్స్. ఇప్పుడు డిస్కౌంట్ అలౌడ్ -5%. పర్చేజ్ అయినా మైనస్ ఇవ్వాలి, సేల్స్ అయినా మైనస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 1,75,000 మీద -5% ట్యాక్స్ ఎంత? 8,250 రూపాయలు తగ్గింది. చూడండి ఇక్కడ 1,66,250. దీని మీద మళ్ళీ ట్యాక్స్ 4% మళ్ళీ యాడ్ అవుతుంది. 7,000 యాడ్ అయింది. మళ్ళీ 1,73,250. ఓకే, డన్. నెక్స్ట్, రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. సో ఇక్కడ చూడండి, మనం సేల్ చేసాం 1/6 తారీఖున, 2/6 తారీఖున రామ్కి రవికి. వాళ్ళు టోటల్ అమౌంట్ ఇవ్వడం లేదు, మనకి టోటల్ అమౌంట్ అనేది ఇవ్వలేదు. సో 80% ఇచ్చారు. మళ్ళీ ప్రకాశ్ అండ్ రమేష్ మనం పర్చేజ్ చేసాం, వాళ్ళకి 70% మనం ఇస్తున్నాం, టోటల్ వాల్యూ మనం ఇవ్వట్లేదు. సో కాబట్టి ఆ 80% అమౌంట్ ఎంత, 70% అమౌంట్ ఎంత అని డే బుక్ లో వెళ్ళి మనం చెక్ చేయాలి. చూడండి, అన్ని ఎంట్రీస్ కనిపించట్లేదు ఇక్కడ. సో కాబట్టి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. డేట్లు తీసేస్తే మన ముందుకు అన్ని వాల్యూస్ వస్తాయి. కంట్రోల్ N ఇవ్వండి. ఓకే, ఇక్కడ చూడండి, పర్చేజ్ ఫస్ట్ సేల్స్ ఉంది కదా, 2,54,500. కింద చూడండి లెఫ్ట్ సైడ్ లో క్యాలిక్యులేటర్ అయింది, ఇంటూ 80/100. తర్వాత 2,65,000 ఇంటూ 70/100. ఈ వాల్యూస్ అక్కడ ఇవ్వాలి. రిసిప్ట్ రావ్ ఇలా తీసుకోవాలి. రామ్ క్రెడిట్ తీసుకోవాలి, రవి క్రెడిట్ తీసుకోవాలి, బ్యాంక్ డెబిట్ తీసుకోవాలి. తర్వాత పేమెంట్ ప్రకాష్ 70%. ఎందుకంటే నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఎలివర్? నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుంది చెప్పండి? నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుంది చెప్పండి? నెగిటివ్ బ్యాలెన్స్ ఎందుకు చూపిస్తుంది? ఎనీవన్? నో ఐడియా? మన దగ్గర క్యాష్ లేదు కాబట్టి.
కాంట్రా, క్యాష్ టు పెట్రికల్స్, క్యాష్ పేమెంట్ అవుట్ సే. చూడండి అన్ని ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. సాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ అన్ని డెబిట్ చేస్తున్నాను. ఆల్ టు సి, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఆల్ టు సి, ఎలక్ట్రిసిటీ బిల్, salary of course, క్యాష్ ఇలా తీసుకోవాలి. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. డే బుక్ లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పెండ్. ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ 108,750. స్టాక్ సమ్మరీ, F2 వాళ్ళు కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసావు, 95 సేల్ చేసావు, కానీ 5 ఉండాలి, కానీ 7 ఎందుకు ఉన్నాయి? బ్లైండెడ్స్ 100, 95, 7 ఎందుకు ఉన్నాయండి? 7 5 కదా ఉండాల్సిన క్లోజింగ్ బ్యాలెన్స్. ఇన్వర్స్ వాల్యూ టోటల్ ఇక్కడ 400 నెంబర్స్, 5,000, 5,30,000. అవుట్వర్డ్స్ 380 సేల్ చేశారు, 6,65,000. క్లోజింగ్ బ్యాలెన్స్ 28 ఉన్నాయి, రేట్ వచ్చేసి 37,100. ఓకే, సో అది. సో ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా 2 ఉన్నాయి కాబట్టి అవి యాడ్ అయినాయి. చూడండి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 ఉన్నాయి కదా, 100లో 5 వెలిగితే 5 ఉంటాయి, 95 వెలిగితే 5 ఉంటాయి, ఆ 5కి 2 యాడ్ అవుతే 7. ఓకే, సో ఈ విధంగా రిపోర్ట్స్ చెక్ చేసుకోవాలి. డాష్బోర్డ్ లో రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంటాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ మంత్లీ, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. సో ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మనం ఏ విధంగా మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాము అనేది టాలీ ప్రైమ్ 6.0లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్ దీనిలో? గౌతమ్, సురేష్, సుధీర్, ఈశ్వర్, రజని, అర్థమైందా? లక్ష్మి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ మ్యాచ్ చేసుకొని ఆ మ్యాచ్ చేసుకున్న అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఏ విధంగా మనం టాలీ ప్రైమ్ 6.0లో చేయాలనేది మీకు నేను చెప్పడం జరిగింది. ఓకే, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఓకే, డన్.